ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన ఉచితమైన మహాత్మను బట్టి మరొక నూతన ఉదయకాలం వారాంత దినమున వేకునే ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చినందును బట్టి ఆయన ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనమంతా కలిసి ప్రభువుని స్తుతిద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దైవాశీర్వాదం పొందుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి, తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యం పాలుపరుచుకుని మనవి చేస్తూ నేర్చిన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనంలో నుండి మాటను నేను చదువుతా ఉన్నాను. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవిస్తుంటాడు. తలవంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం వారాంత దినమున నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని దాచినందుకు వందనాలు. నీ కృపలో, నీ కాపులో, నీ సన్నిధానములో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలకు మేలు కొరకై నడిపిస్తూ బలపరుస్తున్న దేవునితో నింపుతున్న వందనాలు. ఈ దినం కూడా నడిపించి బలపరచండి, మీరు మాత్రమే ఘనత పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడిన ఈ లేఖనం లేక ఈ వాక్య భాగం మనందరికీ సుపరిచితమైంది. పౌలు భక్తుడు వచ్చకటి మాట రాస్తూ 2 పత్రికలో క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం అన్నాడు. అంతేకాకుండా మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాము అని కూడా ఆయన రాయడం జరిగింది. ఈ వాక్య భాగాలను యాదృచ్ఛికంగా చదివినట్టు ఒక సగటు క్రైస్తవుడు వైఫల్యాలు అనేవి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా నాకు ఎదురు కావు అనేటువంటి విషయాన్ని చాలా ప్రగాఢంగా నమ్ముతాడు. అంతేకాకుండా దేవుడు తన పిల్లల కూడా అపజయాలను జీవించడాన్ని ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన ఊరుకోకపోయినప్పటికీ, అది దేవుని చిత్తము కాకపోయినప్పటికీ కూడా ఏమండి, వారి ప్రయోజనం కొరకే, వారి మేలు కొరకే వారి జీవితాలు వైఫల్యాలు అనేవి దేవుడు అనుమతిస్తాడు. ఆ విషయాన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాం. లేఖనాలలో సంగ్రహింపబడినటువంటి లేక వర్ణించబడినటువంటి దైవజనులైనటువంటి స్త్రీ పురుషులు అనేక మంది వారి జీవితాల్లో జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు కనుక మనం గమనిస్తే నిరీక్షణ, అదేవిధంగా దేవుడు మన జీవితంలో వైఫల్యాలను అనుమతించగల కనీసమైన కారణాలు చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటినీ ధ్యానించడం మనకు సమయం లేదు, కానీ కొన్ని విషయాలు ధ్యానించడం ఉదయకాల సమయం. ప్రాముఖ్యంగా మనము అత్యంత అనుకోగలిగి ఉండడానికి, సరిచేయడానికి దేవుడు మన జీవిత వైఫల్యాలను అనుమతిస్తారు. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారం మనస్సు నడుస్తుందని. మన విషయంలో సమస్తమును సక్రమంగాను విజయవంతంగాను సాగిపోతున్నప్పుడు మనలో గర్వం అనేది ఉప్పొంగిపోతూ ఉంటుంది. నాకేంటి, నాకు ఎదురు లేదు, నేను అన్నీ సక్రమంగా చేసుకోగలుగుతున్నాను, నాలో ఎటువంటి వైఫల్యం లేదు, నాకెన్నడూ కూడా అపజయం ఎదుగుదని చెప్పేసి ఒక గర్వపు మనస్సు అనేది మన జీవితంలో ఎదురవుతుంది. అది గమనించాలి. దేవుని కృప మానవుల గర్వానికి వ్యతిరేకం. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని వంచి మనము దేవుని ఎదుట వినయముతో నడుచుకోవడానికి, విధేయత కలిగి చేయడానికి వైఫల్యమే మార్గమైతే, వైఫల్యమై సరైనదైతే మన జీవితాల్లో దేవుడు వైఫల్యాన్ని తప్పకుండా అనుమతించడానికి ఆయన ఏమాత్రం కూడా సంకోచించు. గమనించాలి ఉదయకాల సమయం. మరొక విషయం ఏంటంటే, మనము అత్యంత జ్ఞానవంతులుగా చేయడానికి మన జీవితంలో ఏదైనా లేక ఏ విధమైన ఓటమి లేకుండా, ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఉంటున్నప్పుడు, మన విజయానికి మన జ్ఞాన చాతుర్యాలే కారణమని చెప్పుకుంటూ ఉన్నప్పుడు, అలా చేసే విధానంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా లేక మన జీవితంలో కొన్ని వైఫల్యాలు
అది వాక్యం చెప్తుంది, తన దృష్టికి జ్ఞానం అనుకున్న వాడిని చూచావా అని. చూడండి, అలాంటి వాడిని గుణపరచడం కంటే మూర్ఖుడైన వాడిని గుణపరచు సులభం వాక్యం చెప్తోంది. మనము మన వ్యవహార క్రమాన్ని పునర్విమర్శ చేసుకోవడానికి మనకు తెలిసినది మనకు తెలియని దానికంటే ఎంతో తక్కువ అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఈ వైఫల్యాలు అనేవి, పరాజయాలు అనేవి మన దగ్గర. ఎందుకంటే ఎప్పుడైతే మనం తెలుసుకోమో, మనం తెలిసిన దానికంటే తెలియనిది ఎంతో ఎక్కువ ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కూడా దేవుడి ఈ వైఫల్యాలు గుండా మనలను, పరాజయాలు మనలను నడిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనలను ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడే విధంగా చేయడానికి, మనము పూర్తిగా విఫలమయ్యేంత వరకు కూడా ఏమండి ఏ పనైనా ఒంటరిగా మనము చేయడానికి ఇష్టపడం. చేయలేమని, ఒకరికి మరొకరి యొక్క సహాయం అవసరం అనేటువంటి విషయం మనం ఎప్పుడు కూడా గ్రహించుంది. నాకేంటి, నేను అంతా చేసుకోగలను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నేను ఎవరి మీద ఆధారపడినటువంటి ఒక గర్వపు మనస్సు. కానీ దేవుడు నీవు మరొకరి మీద తప్పనిసరిగా ఆధారపడాలి అని అంటే ఈ వైఫల్యం అనేది నీ జీవితంలో అనుమతిస్తాడు. క్రీస్తు శరీరము సంఘంలో ఉన్నటువంటి ఏ సభ్యుడు కూడా ఏమండి స్వయం సమృద్ధి కలిగిన వాడు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే. ప్రతి సభ్యునికి ఇతరుల యొక్క ఆధారము అవసరమే. యేసుక్రీస్తు ప్రభువారు తన విచారణ సమయంలో, కృంగిపోతున్న సమయంలో తన శిష్యులకు తోడు కోరుకున్నాడు, ఆధారం కోరుకు. కానీ అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ పేతురు చాలా ప్రగల్భాలు పలిగాడు, చచ్చిపోవాల్సి వచ్చినా కూడా నీతో పాటు ఉంటాను. కానీ ఎవ్వరు లేరు. గమనించాలి, ఇక్కడ ఎవరు విఫలమయ్యారో, ఎవరు సఫలమయ్యారో మనకు తెలుసు. కనుమడి ఉదయాల సమయంలో ఒకవేళ మనం నీతిమంతులుగా ఉంటే ఒక పడిపోయిన 7 మార్కులు పడిపోయిన తిరిగి లేస్తారనేది వాక్యం చెప్తుంది. అలాంటి సమయంలో ఒకవేళ మన జీవితంలో వైఫల్యం అనేది వస్తే దానికి కారణాలు వెతకకుండా ఆ వైఫల్యము దేవుడు అనుమతించిన సత్యాన్ని గమనించి వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తుంటారు. తల మూసుకుందాం, ప్రార్థించారు. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం వారంతున్న లేచి మీ నామాన్ని స్తుతిస్తున్నానికి, వాక్యాన్ని ధ్యానికి కృపణించిన వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు బలపడుతున్నారు. బలపరిచిన ఈ కార్యక్రమం దీవించాలి. యేసయ్య నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.